ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. లిక్విడ్గా కలిపేసుకుందామండి. వాటర్ వేసుకొని కలుపుకున్నాక చూద్దాము. కలిపేసుకుని చూద్దాము. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకున్నామండి. ఒక పావు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నామండి ఒక పావు. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర ఈ చిట్పటలు ఆడాక మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాము. మినపప్పు వేసుకుంటున్నామండి. కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అవుతుందండి. ఫ్రై అయ్యాక మనం బేసన్ వేసేసుకుందాము. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాము. కలిపేసుకుందాము. ఇప్పుడు బేసన్ వేసేసుకుందామండి. నెక్స్ట్ బేసన్ లిక్విడ్గా కలుపుకున్నాం కదండి. ఇలా ఇప్పుడు పోసేసుకుంటున్నాం. ఇందులో బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చూద్దామండి. మన బేసన్ కలిపేసుకుందాము. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, కొంచెం ఫ్రై అయ్యాక తీసేద్దాము. ఇంకా మన బేసన్ రెడీ అయిపోతున్నట్టే అండి. ఒక 5-6 మినిట్స్లో తీసేద్దాము. చూసారండి, మన బేసన్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎమ్మి బేసన్ రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసి